నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రవేశ ద్వారంగా భావిస్తాయి రాజకీయ పార్టీలు. ఆ రాష్ట్రంలో లోక్సభ సీట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే దక్షిణాదిలో పట్టు కోసం రెండు జాతీయ పార్టీలు ఈసారి పాట్లు పడుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు కంచుకోటలైన దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు వేస్తున్న పాచికలు పారుతాయా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్స్ లో చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీ బలంగా కనిపిస్తుంది. ఇలాంటి దక్షిణాదిపై పట్టు కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాకులాడుతున్నాయి. దక్షిణాదిలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి? జాతీయ పార్టీలకు దక్షిణాదిలో పట్టు దొరుకుతుందా? కేంద్రంలో అధికారం కోసం ఆరాటపడుతున్న రెండు జాతీయ పార్టీలకు దక్షిణాదిలో బలం అంతంత మాత్రమే. అధికారం రావాలంటే ఆ రెండు పార్టీలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపైనే దృష్టి పెడతాయి. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది. 2 సార్లు వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా యూపీఏలోని ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యూపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యూపీఏ చైర్పర్సన్ గా కొనసాగిన సోనియా గాంధీ ఇప్పటిదాకా యూపీ నుంచే పోటీ చేస్తూ వచ్చారు. అయితే ఆమె ప్రస్తుతం వయోభారం రీత్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే కేంద్రంలో అధికారానికి మార్గం వేసే యూపీలో బీజేపీ పట్టు సాధించింది. ఆ పార్టీకి చెందిన ప్రధాని అభ్యర్థి కూడా అదే రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి యూపీలో బలం తగ్గింది. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆ రాష్ట్రం నుంచి పోటీ చేయడం లేదు. ఇక దక్షిణాదిలో పట్టు సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులభం అవుతుందని భావిస్తున్న రెండు పార్టీలు ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కర్ణాటక మినహా బీజేపీకి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా పట్టు చిక్కడం లేదు. కానీ ఆ రాష్ట్రంలోనూ బీజేపీ ఇటీవల ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. బీజేపీని గద్దెదించిన కాంగ్రెస్ కర్ణాటకలో అధికారానికి వచ్చింది. తెలంగాణలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ను కూడా పక్కకు నెట్టి కాంగ్రెస్ అధికారం సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ బలహీనపడ్డ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని చూస్తోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారానికి వచ్చాయి. ఏపీలో రెండు జాతీయ పార్టీల బలం అంతంత మాత్రమే. తమిళనాడులోనూ రెండు ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది. దక్షిణాదిలోని మరో రాష్ట్రం కేరళలో కమ్యూనిస్టులు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఉత్తరాది నాయకత్వంలోనే కొనసాగుతున్నాయి. అదేమిటో గాని ఉత్తరాది పరిస్థితులకు భిన్నంగా దక్షిణాదిలో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల బలం కొనసాగుతోంది. 5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరాది నుంచి దక్షిణాదికి మారారు. కేరళలోని వైనాడు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం వైనాడు సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లోనూ అక్కడి నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జవసత్యాలు తెచ్చేందుకు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు గాను రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా కేరళ నుంచి మొదలుపెట్టారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే, ప్రచారంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే రాహుల్ గాంధీ దక్షిణాదిపై పట్టు కోసమే అన్నట్లు కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీలో అగ్రనాయకత్వంగా కొనసాగే వ్యక్తికి దక్షిణాది నుంచి పోటీ చేయడం, అందులోనూ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమం ఈ ప్రాంతం నుంచే మొదలు పెట్టడం దక్షిణాదిలో ప్రకటన చేయకుండా ప్రజల్ని ఆలోచనలో పడేసినట్లు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కేరళ నుంచి పోటీ చేయించడం,
అదే రాష్ట్రం నుంచి ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టి దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర చేయడం ఆ పార్టీకి ఒక రకంగా మేలు చేస్తుంది. రాహుల్ పాదయాత్ర తర్వాత దక్షిణాదిలో 2 రాష్ట్రాలకు వేర్వేరు సమయాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ముందుగా కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా రెండో రాష్ట్రంలోనూ అధికారం కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయడం, ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే చేపట్టిన తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో ఆ పార్టీకి దక్షిణాదిపై భరోసా పెరిగినట్లయింది. ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న మల్లికార్జున ఖర్గే కూడా దక్షిణాదికి చెందినవారే కావడం, 5 రాష్ట్రాలకు గాను 2 రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాలు కొలువుదీరడం, పార్టీ అగ్రనేత ఈ ప్రాంతం నుంచే పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఏపీలో 10 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఏమాత్రం బలం లేదు. అయితే తీరా ఎన్నికలకు కొంతకాలం ముందు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా తమ పార్టీకి కొండంత బలమైన దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకుని ఆమెకు ఏపీసీసీ పగ్గాలు అప్పగించింది. ఏపీ సీఎంగా ప్రస్తుతం తన సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఆమె రాకతో ఏపీ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆమె వెంట నడుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ సీఎంల బలం కూడా ఏపీలో పార్టీ బలపడ్డానికి దోహదం చేస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల సారథ్యం వహిస్తూ ఉండటంతో అధికార వైసీపీ నుంచి కూడా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఏపీలో కాంగ్రెస్ భారీ ఆశలు మాత్రం పెట్టుకోలేదు. పార్టీ బలం పెరిగితే చాలని మాత్రం చూస్తోంది. బీజేపీ కూడా ఏపీలో సరిగ్గా ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. ఆ పార్టీ బలం కూడా ఏపీలో అంతంత మాత్రమే. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. కానీ ఏపీలో బీజేపీకి సీనియర్ల సహకారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే మొదటి నుంచి బీజేపీకి ఆ ప్రాంతంలో చెప్పుకోదగిన నాయకులు, తమదైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓడిపోవడం, బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు, 14% మేర ఓట్లు రావడం 2024 లోక్సభ ఎన్నికల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఎన్నికల ముందు కూడా ఆ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి భారీగా సిట్టింగ్ ఎంపీలు వలస వచ్చారు. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలనే బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలుపుతోంది. ఇప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో 4 ఎంపీలుండగా ఒకరు సీటు దక్కని కారణంగా పార్టీ మారారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన జి కిషన్ రెడ్డి, గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా కొనసాగిన కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వారు ఆ పార్టీకి అదనపు బలం అవుతున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో లోక్సభ ఎన్నికల్లో పోటీ పడాలని చూస్తున్న బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ ను బలహీనపరిచి దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. దక్షిణాదిలో తమకు బలమైన రాష్ట్రంగా కొనసాగుతూ వచ్చిన కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జరగనున్న ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లలో తిరిగి ఎన్నింటిని నిలబెట్టుకుంటుంది అనే ప్రశ్న వస్తోంది. ప్రధాని మోదీ ప్రభావంతో సిట్టింగ్ స్థానాలు గెలుస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉండటం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదే రాష్ట్రానికి చెందిన నాయకుడు కావడంతో కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగానే భావిస్తోంది. ఇక తమిళనాడు రాష్ట్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ కూడా బలం లేని పార్టీలు. అయితే స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా తమిళనాడులో పొత్తులు పెట్టుకుని పార్టీ బలం పెంచుకోవాలని బీజేపీ ఎత్తుగడ వేస్తోంది. కేరళలో బోని కొడతామని బీజేపీ నాయకులు బయటికి చెబుతున్నప్పటికీ అది ఏమాత్రం అయ్యే పని కాదనే భావంలో ఉన్నారు.
కేంద్రంలో 2 సార్లు వరుసగా అధికారానికి వచ్చిన బీజేపీ ఈసారి దక్షిణాదిలో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే పట్టు చిక్కింది. తెలంగాణలో ఆ పార్టీ మొదటి నుంచి కాస్తో కూస్తో బలాన్ని కొనసాగిస్తోంది. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రమే. తాము బలహీనంగా ఉన్నామని భావిస్తున్న 3 రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎలాగైనా తమ బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకోసం ప్రాంతీయ పార్టీలను నమ్ముకుంది. ప్రస్తుతం ఏపీలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. 2024 ఎన్నికల్లో పట్టు సాధించాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ సుదీర్ఘ కసరత్తు తర్వాత బేరసారాలు కుదుర్చుకుని మొత్తానికి టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి జట్టు కట్టింది. ఒంటరిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే భిన్నమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదని నమ్ముతున్న బీజేపీ అధిష్టానం కూటమిగా పోటీ చేయడం ద్వారా కాస్తైనా లబ్ధి పొందాలని భావిస్తోంది. 2014 ఎన్నికల్లో పొత్తు కలిసి రావడంతో ఈసారి కూడా పొత్తుకు మొగ్గు చూపింది. వాస్తవానికి సొంతంగా పోటీ చేస్తే ఏపీలో బీజేపీ పట్ల కనీసం సానుకూలత కూడా వ్యక్తం కాని పరిస్థితి ఉంటుందని భావించిన హైకమాండ్ పోటీ చేసే సీట్లు తక్కువైనప్పటికీ గెలుపుకు అవకాశం ఉంటుందని పొత్తు పెట్టుకుంది. ఇక తెలంగాణలో బీజేపీ పట్టు కోసం భారీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ పట్ల తెలంగాణలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున ఆ పార్టీకి చెందిన మెజార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకత్వం వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గేట్లు తెరిచింది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుల దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రచారం సాగినప్పటికీ బీజేపీ పొత్తులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సొంతంగా పోటీ చేసేందుకే మొగ్గు చూపింది. బలహీనపడుతున్న బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం తమకు నష్టం కలుగుతుందని భావించిన ఆ పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్చుకుని బలపడాలని భావించింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యంగా ఎంపీలుగా బీఆర్ఎస్ నాయకులనే బరిలోకి దింపుతున్నారు. 3/1 సీట్లలో ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి బీజేపీ టికెట్లు ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీకి దూరం చేయడం ద్వారా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తగ్గించడం అసలు లక్ష్యం. అదే క్రమంలో బీఆర్ఎస్ కు తగ్గే ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు గాను ఆ పార్టీ నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏమాత్రం భరోసా లేని తమిళనాడులో ఈసారి బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అన్నమలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పావులు కదుపుతున్న కమలనాథులు తమిళనాడులో బలపడి ఎత్తుగడ వేస్తున్నారు. ఇటీవలి వరకు తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళిసై రాజీనామా చేసి తమిళనాడు బీజేపీలో తిరిగి క్రియాశీలకంగా మారడం పార్టీ అధిష్టాన వ్యూహంలో భాగమనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే అసలైన బలమని దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 2 జాతీయ పార్టీలకు తమిళనాడులో అవకాశం లేకుండా చేస్తున్నారు అక్కడి ఓటర్లు. అయితే తమిళనాడు ఓటర్ల నాడిని పసిగట్టిన కమలనాథులు ఈసారి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. అన్నమలై బీజేపీ తమిళనాడు పగ్గాలు చేపట్టడం, తమిళసై తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావడం, ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడంతో పాటు తమిళ ప్రజలు సెంటిమెంటుగా భావించే అంశాలను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు కమలనాథులు. తరచూ ఎన్నికల్లో అక్కడి ద్రవిడ పార్టీలు ప్రజల మనోభావాల కోసం వినియోగించుకునే కచ్చతీవి దీవిని కూడా బీజేపీ ప్రచారంగా ఎంచుకుంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారంటే తమిళనాడు ఓటర్లపై బీజేపీ చేస్తున్న ప్రయోగం అర్థం చేసుకోవచ్చు. ఐదు రాష్ట్రాలకు గాను ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో ప్రయోగాలు చేస్తున్న బీజేపీ తెలంగాణలో సొంతంగా పోటీ చేయడం ద్వారా ఏపీ, తమిళనాడులో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ 3 రాష్ట్రాలతో పాటు మిగతా 2 రాష్ట్రాల్లోనూ పార్టీ బలం పెంచుకునేందుకు భారీ కసరత్తు చేస్తోంది. కేరళ నుంచి పార్టీకి చెందిన అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉండటంతో పాటు తిరిగి అక్కడి నుంచే పోటీ చేయడం, సుమారు 5 నెలల పాటు 3000 కిలోమీటర్లకు పైగా చేసిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్రను అదే రాష్ట్రం నుంచి మొదలు పెట్టడంతో కేరళ ఓటర్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక కర్ణాటకలో ఇటీవల అధికారానికి రావడం, ఏఐసీసీ అధ్యక్షునిగా అదే రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గేని నియమించడం పార్టీకి కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. తమిళనాడులో బీజేపీ తరహాలోనూ కాంగ్రెస్ బలం అంతంత మాత్రమే.
తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అక్కడి 40 సీట్లకు గాను 10 సీట్లలో పోటీ చేయనుంది. డీఎంకే తమిళనాడులో అధికారంలో ఉండటం, పార్టీ పరంగా డీఎంకే బలంగా ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈసారి మెజార్టీ స్థానాలు గెలుపొంది తిరుగులేని శక్తిగా మారాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో తమ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా మంది నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పక్షాన చేరారు. మరికొంతమంది నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ లో టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నప్పటికీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. టికెట్ రాదన్న బెంగతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడగా రంజిత్ రెడ్డి మాత్రం టికెట్ కేటాయింపులో ఏమాత్రం అనుమానం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరో విశేషం ఏంటంటే వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానికి షాక్ ఇచ్చిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి పార్టీని వీడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు లాంటి సీనియర్లు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పక్షాన చేరడం తెలంగాణలో ఆ పార్టీకి పునఃవైభవం తెస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలు చేపట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ బలానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాదు పార్టీ దక్షిణాదిలో మంచి ఫలితాలు రాబడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయనే సంకేతం పంపించే ప్రయత్నం చేస్తోంది. తుక్కుగూడలో సభ నిర్వహించి పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడం అందులో భాగమనే ప్రచారం జరుగుతోంది. ఇక ఏమీ లేదనుకున్న ఏపీలోనూ ఈసారి బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. కానీ వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ బాధ్యత తీసుకోవడం పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఏపీ విభజన హామీలను ప్రస్తావిస్తోంది. రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందన్న భావం నుంచి బయటపడేందుకు అవే విభజన హామీలను అమలు చేస్తామని ప్రచారం చేస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ దక్షిణ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మిగతా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. దక్షిణాదిలో పొత్తులు బీజేపీని గట్టెక్కిస్తాయా? కాంగ్రెస్ పార్టీకి సొంత బలం పెరిగేనా? జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన బీజేపీ కర్ణాటకలో 28 స్థానాలకు గాను 26 స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన 26 స్థానాల్లో 25 చోట్ల బీజేపీ అభ్యర్థులు, 1 చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అదే రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి యూపీఏ కూటమిగా పోటీ చేసిన చెరో స్థానంలో గెలుపొంది మొత్తం 2 సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ 40% కమిషన్ సర్కార్గా ప్రచారం చేయడం బీజేపీ ఓటమికి కారణమైంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఫలితాలు గతంలో బీజేపీకి వచ్చినట్లు ఈసారి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీకి కాస్త మెరుగైన పరిస్థితి కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. 2019 నాటి ఎన్నికల్లో పూర్తి ఏకపక్షంగా జరిగిన వచ్చిన తీర్పు ఈసారి 2 పార్టీల మధ్య హోరాహోరీగా సాగే పరిస్థితి కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే కేరళలో ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. కర్ణాటకలో బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు కేరళలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కేరళలో మొత్తం 20 స్థానాలకు గాను యూపీఏ పక్షాలుగా పోటీ చేసిన పార్టీలు కలిసి 19 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు, ఐయుఎంఎల్ కు 2 సీట్లు, ఆర్ఎస్పీ, కేసీఎంలకు చెరో సీటు చొప్పున వచ్చాయి. ఎల్డీఎఫ్ 1 సీటు గెలుచుకోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేరళ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు. అంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనిపించింది. ఇప్పుడు కూడా అక్కడ బీజేపీ బలపడిన పరిస్థితులు లేవు. అయితే బీజేపీ నాయకులు మాత్రం కేరళలో తాము ఖాతా తెరుస్తామని మాత్రం చెప్తున్నారు. ఇక తమిళనాడులోనూ ఎన్నికల ఫలితాల్లో యూపీఏ పక్షానిదే పైచే అయింది. తమిళనాడులోని మొత్తం 38 స్థానాలకు గాను యూపీఏ 37 చోట్ల విజయం సాధించి ఏకపక్ష ఫలితాలు రాబట్టింది. అయితే ఇందులో డిఎంకే పార్టీది మెజారిటీ భాగం. ఆ పార్టీకి 23 సీట్లు రాగా కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. మిగతా స్థానాల్లో యూపీఏ మిత్రపక్షాలు గెలిచాయి. ఎన్డీఏ పక్షాలు తమిళనాడులో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయాయి. అన్నా డిఎంకే 1 స్థానంలో విజయం సాధించగా ఎన్డీఏలో భాగస్వామి అయిన బీజేపీ ఏ ఒక్క చోట గెలవలేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇటు బీజేపీ గాని అటు కాంగ్రెస్ పార్టీ గాని పొత్తులు లేకుండానే సొంతంగా అభ్యర్థులను బరిలో దింపాయి. అయితే తెలంగాణలో ఇరు పార్టీలు కొన్ని సీట్లు సాధించినప్పటికీ ఏపీలో 2 పార్టీలకు నిరాశే కలిగింది. తెలంగాణలో బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడింది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే జరగనుందన్న భావన కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు పార్టీలోకి రావడం ఆ పార్టీ బలాన్ని మరింత పెంచే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కనబరుస్తుందన్న అభిప్రాయం కలుగుతోంది. మొత్తం మీద తెలంగాణలో 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల నాటికి ఇరు పార్టీలు లాభపడే పరిస్థితి కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే 2019లో సొంతంగా పోటీ చేసిన ఇరు పార్టీలు ఈసారి కూడా సొంతంగానే అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వామపక్షాలు అదనపు బలం కానున్నాయి. ఏపీలో 2 పార్టీల బలం గత ఎన్నికల్లోనూ ఇప్పటి ఎన్నికల సమయంలోనూ తక్కువే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా పొత్తులు లేకుండా సొంతంగానే పోటీ చేశాయి. కానీ ఎలాంటి ఫలితాలు రాబట్టలేకపోయాయి. ఈసారి మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది. ఏపీలో ఎంత పోరాటం చేసినప్పటికీ 2 పార్టీలు కూడా పెద్దగా ఫలితాలు రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే బీజేపీకి టీడీపీ బలం తోడయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న ఒక్క కడప సీటు మాత్రమే ఆశాదీపంగా కనిపిస్తోంది. మొత్తం మీద 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 5 రాష్ట్రాల్లో 31 సీట్లు సాధించగా యూపీఏ 63 సీట్లలో విజయం సాధించింది. మొత్తం కూటమి గెలిచిన సీట్ల ప్రకారం యూపీఏదే దక్షిణాది రాష్ట్రాల్లో పైచేయిగా ఉంది. సొంత పార్టీ బలాన్ని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 29 చోట్ల గెలిచింది. సొంత పార్టీ పరంగా బీజేపీ బలం కాంగ్రెస్ పార్టీ కంటే 2 సీట్లు ఎక్కువగా ఉంది. కూటమి పరంగా గమనిస్తే ఎన్డీఏ కంటే యూపీఏ బలం రెట్టింపుగా ఉంది. కూటమిగా పోటీ చేసిన 3 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఒక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనబరచగా 2 రాష్ట్రాల్లో యూపీఏ కూటమి పైచేయి సాధించింది. అయితే ఎన్డీఏ ఆధిక్యత కనబరిచిన కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. ఇక పొత్తులు లేకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసిన తెలంగాణ, ఏపీల్లో ఇతర పార్టీలు అధిక సీట్లు గెలిచాయి. తెలంగాణలో బీఆర్ఎస్ 9 చోట్ల, ఎంఐఎం 1 చోట విజయం సాధించగా ఏపీలో వైసీపీ 22 చోట్ల,
చోట్ల, టీడీపీ 3 చోట్ల విజయం సాధించాయి. అయితే తెలంగాణలోనూ ఇటీవల ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. ఏపీలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. మొత్తం దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాల్లో 128 స్థానాలుండగా యూపీఏ కూటమి 63 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి 31 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు 44 చోట్ల గెలిచారు. బీజేపీకి ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని సమయంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో యూపీఏ కూటమి దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధించింది. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. యూపీఏ కూటమి మరో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈసారి ఫలితాల్లో పట్టు కోసం 2 జాతీయ పార్టీలు వేస్తున్న ఎత్తులు ఎవరికి ఎంత మేర సీట్లు తెచ్చిపెడతాయో చూడాలి. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.